అలా సంఖ్య పెరుగుతుంది. పిల్లలు ట్యూషన్ చెప్పడానికి టీచర్ నియమించాం. ఇది జరిగి 6 సంవత్సరాలు అవుతుంది. కొంతమంది పిల్లలు భోజనం చేయనటువంటి పరిస్థితులలో, కుటుంబాలలో సమాధానం అంటే పిల్లల తల్లిదండ్రులకి గొడవ, కొంతమంది పిల్లల యొక్క తండ్రి పిల్లల్ని వదిలిపెట్టి తన భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోవడం, మరి కొంతమంది తండ్రి ఉండి తల్లి వేరే మగ మనిషితో వెళ్ళిపోవడం, పిల్లలను వదిలిపెట్టేసి, ఇలా చాలా పరిస్థితులు నేను ట్యూషన్ వచ్చేటటువంటి పిల్లల జీవితాలలో, కుటుంబాలలో పరిశీలన చేశాను. అయితే నేను 1991 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చాను. నేను ఖాళీ చేతులతో వచ్చాను. 500 రూపాయలు, 3 రూపాయలు వడ్డీ తీసుకొని వచ్చాను. చాలా సమస్యలు అనుభవించాను, చాలా కష్టాలు అనుభవించాను, చాలా ఇబ్బందులు. కాబట్టి నేను ఇబ్బందులు పడినప్పుడు చాలామంది నన్ను ఆదుకున్నారు. అందరూ కూడా క్రైస్తవులే. దేవుడు చాలామందిని నా జీవితంలో నడిపించి చాలా విషయాలు తెలియచేశాడు, సహాయం చేశాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉన్న పిల్లలకి ఏదైనా చేయాలి అని చెప్పేసి ఆలోచన ఉంది. అప్పుడు మరి భోజనం పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆశ ఉండి, కానీ భోజనం పెట్టే స్థితి నాకు లేకపోవటం చేత కొంతమందిని సంప్రదించి, అయ్యా ఇలా నేను ట్యూషన్ ప్రారంభించానని జరిగిన విషయాలు చెప్పి, పిల్లల కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను చెప్పి, అయ్యా మరి మీరు ఏదైనా చేస్తారా అని కొంచెం నాకు తెలిసిన ఫ్యామిలీస్లో వాళ్ళని అడిగినప్పుడు, కొంతమంది బియ్యం ఇస్తామండి, మేము కొంతవరకు ఇస్తాము, కొంతమంది ఒక ఆయిల్ ఇస్తామండి, అలా స్పాన్సర్ చేయిస్తే అప్పుడు 6 సంవత్సరాల కిందట ప్రారంభించబడిన ట్యూషన్ సంవత్సరం తర్వాత భోజనం పెట్టడం ప్రారంభించాం పిల్లలకి. మేము భోజనం పెట్టడం ప్రారంభించినప్పుడు 38 మంది పిల్లలు. కాబట్టి భోజనం పెడతా ఉన్నాం. 35 మంది పిల్లలు 50 మంది అయ్యారు. 50 మంది పిల్లలు 65 మంది అయ్యారు. సంఖ్య పెరిగింది. పిల్లలు వాళ్ళు చదువుకుంటున్నారు బాగా. చాలామంది చెప్పారు, మేము చదువు మంచి మార్కులు మేము గవర్నమెంట్ స్కూల్లో తెచ్చుకోలేకపోతున్నాం, ఈ ట్యూషన్కి వచ్చిన తర్వాత చదువే కాదు కానీ మరి మేము భోజనం కూడా ఒక పూట భోజనం తృప్తిగా భోజనం చేస్తున్నాం అని చెప్పేసి చాలామంది అన్నారు. చాలా సంతోషం అనిపించింది. అలా కొనసాగుతున్న సందర్భంలో పిల్లలు చాలామంది స్కూల్కి వెళ్ళట్లా. కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే, ఎందుకు వెళ్తలేదరా బాబు, మీరు స్కూల్కి ఎందుకు వెళ్తలేదని అంటే, మేము ఫీజులు కట్టలేదండి, స్కూల్ మానిపించేశారు అని చెప్పేసి అని అన్నారు. అయ్యో మరి మధ్యలో మరి చదువు ఆపేస్తే ఎలాగో, మరి చదువు ఏమైపోతుంది, మరి ట్యూషన్ చెప్పి చదువు చదువుతున్నాను, ఈ ప్రయాసం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా, స్కూలు లేకపోతే, మరి ఎగ్జామ్స్ రాయకపోతే. చాలా బాధ వేసింది. నేనేం చేయగలుగుతాను, నేనేం చేయలేని పరిస్థితి నాది. ఇప్పటికీ నేనేం చేయలేని పరిస్థితి, కానీ దేవుడే చేస్తున్నాడు అంతా కూడా. అయితే ప్రార్థన చేశాను. నేను ఉపవాసాలను ప్రార్థన చేసి, ప్రభువా మరి నేను దేవుని ప్రేమను పొందుకున్నాను, దేవుని ప్రేమ నాలో ఉంది, దేవుడు నా జీవితాన్ని మార్చాడు, ఆ ప్రేమ నాలో ఉంది, నేను బైబిల్ చదువుతున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను, అంతేకాకుండా వేరే గ్రామాలకు వెళ్ళి దేవుని గురించి చెబుతున్నాను, దేవుని గురించి తెలియని వాళ్ళు చెబుతున్నాను. అయితే నాకు ఈ భక్తి సాటిస్ఫాక్షన్గా లేదు. ఇంకా నేను ఏదో చేయాలనిపిస్తుంది. మరి ఏదో చేయాలనిపిస్తున్నటువంటి సమయంలో మరి పిల్లలు పరిచయం చేశావు, ట్యూషన్ ప్రారంభింపజేశావు, భోజనం పెట్టించావు. మళ్ళీ ఇదేంటి, కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా మానేస్తున్నారు. మరి సంతోషంగా బాగుంది. నేను వాక్యం చదవటమే కాదు, నేను వాక్యం బోధించటమే కాదు, వాక్యముని వేరే వాళ్ళకి సువార్త రూపంలో అందించటమే కాదు, మరి ప్రభు యొక్క ప్రేమను, ప్రభువుని ఎరగని వాళ్ళకి చదువు ద్వారా, భోజనం ద్వారా కూడా పంచుకునే అవకాశం నాకు ఇచ్చావు అనుకున్నటువంటి ఈ సమయంలో